Side to side to side, please. Local boys here. Hi, hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge, Incredible India. ఈ రోజు రాబోతున్న గెస్ట్లు గురించి చెప్పాలంటే సాధారణంగా నాలో ఉన్న కవిని తట్టి లేపాల్సిందే. సంగీతానికి సాధారణంగా రాళ్లైనా కరిగిపోతాయి అంటారు. మనం ఎంత చెప్పండి, వీళ్ళ పాటలతో ప్రపంచాన్నే మర్చిపోయేలా చేస్తారు. వీళ్ళు పాటలు పాడడం మొదలెడితే చాలా మంది ఏదో లోకంలోకి ఎగురుతూ ఉంటారు. సో అలాంటి ఒక నలుగురు అద్భుతమైన సింగర్స్ ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాకి వస్తున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. పరిగెత్తే కాలాన్ని కలిపి చుక్కల్నేలుదాం చలో. ఆదివారం రోజు సాటర్డే ఫీవర్ వచ్చింది మనకి. ఇంత మంచి డాన్సెస్ అనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. అంటే మాకు కూడా ఈ రోజు తెలిసింది. ఇన్ని రోజులు ప్రదీప్ అంటే మంచి యాంకర్ అనుకున్నాం, కానీ మంచి మీలో ఒక డ్రిల్ టీచర్ కూడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నేను బిజీగా ఉండడం వల్ల ప్రభుదేవ కొరియోగ్రాఫర్ అయ్యాడు, కానీ నువ్వు కూడా మామూలుగా మంచి యాంకర్ లాగే ఉన్నావు. నువ్వు కూడా డైరెక్ట్ కెమెరా చూసుకుంటా ఇన్ని రోజులు అని మొదలు. సో ఇద్దరు ఎవరు పెద్ద? నేనే. ఇప్పుడు లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. డెఫినెట్ గా మీరు చేసిన ఏదైనా ఛాలెంజ్, ఇన్క్రెడిబుల్ ఛాలెంజ్ నాకు పాట రూపంలో చెప్పండి. పాడుగా చాలా. B22 ఇస్తారా? మధుర నగర శ్రీనగర్ కాలనీయా? నా పేరు సాకేత్, నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నా. Come on baby, one more time. Yo. నేను ఫేస్ చేసిన మోస్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎప్పటికప్పుడు మా చెల్లిని భరించడమే నా జీవితంలోని పెద్ద ఛాలెంజ్. వెరీ గుడ్. నీ పాట ఏం బాలే, నా నచ్చలే. గీత గారు, నేను మా ఆయన నందు కలిసి న్యూజిలాండ్ లో తన షూటింగ్ కి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం వాటర్ రాఫ్టింగ్ వెళ్ళాము, అందులో ఇద్దరం మునిగిపోయాము. నేను మునిగిపోయానని నందు టెన్షన్ పడినప్పుడు నాకేం పర్వాలేదు, పైకి వచ్చేసిన నేను నందు కోసం వెతికి నందు నా కోసం వెతికాడు. ఇది వేరే ట్యూన్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది? ఎందుకంటే అది వైట్ వాటర్ రాఫ్టింగ్ కాబట్టి దాంట్లో చాలా రిస్క్స్ ఉంటాయి. ఇది నేను నందు చేసిన పెద్ద బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అన్నమాట. అండ్ నలుగురికి మరోసారి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. సో ఈ రోజు మ్యూజికల్ గా ఉండబోతోంది ఈ ఎపిసోడ్. సో మనం అంతా పాటలు పాడుకుంటూ ఇక్కడికి వచ్చే వాళ్ళ టాలెంట్ కూడా చూద్దాం, రైట్? సో ఈ ఆట స్టార్ట్ చేయాలంటే నేను వెళ్ళి డబ్బులు తీసుకురావాలి, మీరు వెళ్ళి మీ వెహికల్స్ అక్కడ పార్క్ చేయాలి. ఓకే ప్లీజ్. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ. సో ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా ఆడడానికి మీకు ₹1,00,000 కావాలి. అండ్ ఆ 1,00,000 నేను ఇస్తాను. మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం కావాలి? మంచి గురువు కావాలి. ఓకే, రామాచారి గారు లాంటి గురువు కావాలి, మా గురువు గారు లాంటి గురువు కావాలి, మా నలుగురికి ఉన్న గురువు గారు లాంటి గురువు కావాలి. ఆయనైతే నన్ను ఫస్ట్ ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో ఎస్ అండ్ నో రెండింటి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు 25,000 రూపీస్తో. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను మీకు, అది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, మీ ఇష్టం. మీది కనుక రైట్ ఆన్సర్ అయితే ఇంటూ 2 టైమ్స్ నేను తిరిగి ఇస్తాను. ఓకే, సో స్టార్ట్ చేద్దామా?
ఓకే, సాధారణంగా మీరు పాటలు బాగా పాడతారు, డాన్స్ కూడా ఇంచుమించుగా ఇందాక చంపేశారు డాన్స్, నేను చూశాను. డాన్స్ నే చంపేస్తా. అదే అలా కాకుండా మామూలుగా నేల మీద డాన్స్ చేయడమే వింత. ఈసారి వచ్చేవాళ్ళు గాలిలో డాన్స్ చేయబోతున్నారు. ఒక ఏరియల్ యాక్ట్ జరగబోతోంది ఇక్కడ. నేను ఒక 3 విషయాలు చెప్తాను, వాళ్ళు చేస్తారు అని. దాని అంతా కలిపి ఒక స్టేట్మెంట్ కింద తీసుకుందాం మనం. నెంబర్ 1, ఒక హ్యాండ్తోనే హోల్డ్ చేసుకుని మిగతా బాడీని మొత్తాన్ని రొటేట్ చేస్తారు. 15 feet హైట్లో జరుగుతాయి. అండ్ నెంబర్ 2, లెగ్తో హోల్డ్ చేసి అప్ సైడ్ డౌన్ రొటేట్ అవుతారు. అండ్ నెక్స్ట్ 1, తలకాయతో రింగ్ని పట్టుకుని కింద తిరుగుతారు. 3 చేస్తేనే ఎస్, 3 ఒక్కటి చేయకపోయినా నో. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. టేక్ ఎ టైం. ఎస్ ఎస్. ఒకవేళ మీరు ఎస్ అంటున్నారు, అది కనుక నో అయితే కనుక ఫస్ట్ ఎస్ చెప్పిన గీతామాధురి ఆ రింగ్ రొటేషన్ చేయాలి. ఓకే సార్, మీరు ముగ్గురు డిసైడ్ చేసుకోండి. నేనైతే రింగ్ తిప్పేలా ఉన్నాను. నో మీద 10, ఎస్ మీద 15. నేను చెప్పిన స్టేట్మెంట్ ని వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని ఎస్ అని 15,000, నో అని 10,000 అంటున్నారు. మరి అది ఎంతవరకు వీళ్ళు గెలుచుకుంటారో మనం చూడాలంటే, ముఖేష్ అండ్ టానియా ఫ్రమ్ ముంబై. जाने कैसे धानी धानी मुस्कुराहटों के फूल खिलने लगे मन ही मन. खारी खारी हथेलियों पे जाने कैसे प्यारी प्यारी रंग रेलियों की धूप सजने लगी तन बदन. जब से मिली वाहें तेरी मुझसे मिली राहें मेरी. जब से मिली वाहें तेरी मुझसे मिली राहें मेरी. जब भी तेरी जाग के मुझसे चाहे तू रात चला, अब चाहे तू रात बुझा. हुई मैं तेरी जागनिया जागनिया, तुझे तेरी जागनिया जागनिया. मीठे मीठे चाहतों के छींटे आज भरने लगे
मन ही मन पीले पीले ख्वाहिशों पे जाने कैसे नीली नीली बारिशों की बूंदें आज तरने लगे तन बदन हुई मैं तेरी जोगनिया जोगनिया तुझे तेरी जोगनिया जोगनिया हुई मैं तेरी जोगनिया जोगनिया तुझे तेरी जोगनिया जोगनिया हुई मैं तेरी जोगनिया जोगनिया तुझे तेरी जोगनिया जोगनिया సూపర్! నేను ఇప్పటివరకు క్రికెట్ లో పార్ట్నర్షిప్ చూశాను కానీ ఇంత అద్భుత నువ్వు ఆగరా ఇంత అద్భుతమైన కాంబినేషన్ ఈ పార్ట్నర్షిప్ నాకు తెలిసి సూపర్ వండర్ఫుల్. అదేదో నేల మీద పరిగెడుతున్నట్టు ఈవిడ, అదేదో ఇక్కడిక్కడే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నట్టు, చిన్నప్పుడు రింగా రింగా రోజు ఆడుకున్నట్టు ఆవిడ పైన ఆడుకుంది ఏమిటో గాల్లో. వండర్ఫుల్ मैडम, सुपर्ब, इट वाज वंडरफुल. आप कितने साल से प्रैक्टिस करता हूँ? 15 साल से 15 साल से आप ऊपर है, रेयरली नीचे है, जी हर बार हवा में है, फुल एयरफोर्स आप. जी जी तो आपके हिसाब से पेशेंट नंबर 1, 2 और लास्ट 3, ये 3 लड़कियों में कौन करे तो अच्छा रहता? सेकंड రండి రండి గీతామాధురి గారు రండి. అలా ఎదురుగుండా నందు ఉన్నాడు, ఎగ్గిరి అని అట్లా. ప్లీజ్ అబ్బా, ఏంటిది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. అండ్ అలాగే పైకి వెళ్ళినప్పుడు ఆ లైట్ కొంచెం జరిగింది, సర్దుకుంది, సర్దేసినారా? నేను అసలు ఎక్కను గాక ఎక్కను. యా, చాలా ఈజీ. చాలా ఈజీగా చేయండి అయితే. అందరిని అడిగాని చెప్పండి రా. పర్లేదు, ముగ్గురం క్యాచ్ పట్టుకుంటాం. నేను అల్లెల్లి వచ్చాను అంతే, చూసారు అంతే. నందుని అడిగానని చెప్పండి. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా. త్రీ ఫీట్కే ఇంత కష్టపడుతుంటే ఆవిడ గ్రేట్. ఆవిడ మిమ్మల్ని చాలా ఏరి కోరారు. సో మీరు ఇవన్నీ చేయలేరు కాబట్టి పాపం వాళ్ళకి హిందీ మాత్రం అర్థం అవుతుంది. షీఈస్ అ బ్యూటిఫుల్ సింగర్ అండ్ షీ సింగ్స్ ఫర్ ఆల్ ది తెలుగు మూవీస్ హియర్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం షీఈస్ గోనా సింగ్ ఎ హిందీ సాంగ్ ఫర్ యూ గైస్. धीम तड़ाक आजा बढ़ के सराट, पैरों से बीड़ जरा खोल, नगाड़ संग ढोल बाजे धाय 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 दम धाय, नगाड़ संग ढोल बाजे धाय 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 दम धाय. Incredible, Geeta. Thank you so much. Thank you.
సూపర్, ఎస్, వండర్ఫుల్. అది 2-3 సార్లు నేను ప్రాక్టీస్ చేశాక అర్థమైంది. ఇంటికి వెళ్తే కానీ ఏం జరిగిందో తెలియదు నాకు కూడా. అండ్ మీ పరిస్థితి ఏంటి? మాది ఎస్ కదా, మేము వినయాం కదా. ఆ ఎస్ మీద ఎంత పెట్టారు కదా? 15,000 పెట్టాను. 15,000 పెట్టాం కదా. నో మీద 10,000. 10,000. నో మీద 10,000, ఎస్ మీద 15,000. ఏమేం చెప్పాను నేను? సింగిల్ హ్యాండ్ మీద రింగా రోజెస్, Okay. సింగిల్ లెగ్ మీద రింగా రోజెస్. ఓకే, నెక్ మీద రింగా రోజెస్. నేను మెడకాయ చెప్పాను, హెడ్ చెప్పా. హెడ్ కి కట్టేసుకుంటారు, ఇట్లా కట్టుకుంటారు. నేను అసలు ఇవన్నీ వదిలేసేయండి. నేను రింగ్ కదా మీకు చెప్పింది. అది రింగే కదా. ఏది ఇది? అది రోప్ రింగ్ అంటారు దాన్ని, కొత్తగా కనిపెట్టారు. అమ్మా, మామూలు టాలెంట్ కదమ్మా ఇది. నేను రింగ్ చెప్పాను, వాళ్ళు రోప్ మీద చేశారు. ఫస్ట్లీ అక్కడే నో అయిపోయింది. అండ్ నెంబర్ 2, హెడ్ కాకుండా ఆవిడ మెడ మీద, మెడ రోపు కట్టి తిరిగింది ఆవిడ. సో మీరు నో మీద పెట్టిన 10,000 ఏదైతే ఉందో ఇంటూ 2 times 20,000 రూపీస్. ఇట్లాంటి అంబర్ ఫిట్టింగ్ ఏదో ఉంటదని తెలిసే మీరు 5,000 ఆయన పెడతారు. ఎప్పుడైతే మసాలా యాడ్ చేయాలి అన్నారో నాకు డౌట్ వచ్చింది, కానీ మళ్ళీ మనల్ని మిస్లీడ్ చేయడానికి అంటున్నారు అనుకున్నారు మీరు. అవును. వెరీ గుడ్, సూపర్. ఉమానేహ గారు మీరేమంటారు? ఏం జరిగింది? పక్క. ఏమిటి, నేను మోసం చేయడం పక్కానా? మీరు నా పక్క వాళ్ళ పక్క? ఓహో, ఆ పక్క. ఇది డబ్బులు పోయిన ఆనందంలో వాళ్ళు నవ్వుతున్నారు. పూర్తిగా మారిపోయిన వీళ్ళని చూడండి. ఓకే, సెకండ్ లెవెల్ కి రెడీయా? రెడీ. ఈసారి మీ దగ్గర ఎంత అమౌంట్ మిగిలింది? 95. ఎస్, 95,000 తో మీరు ఇప్పుడు సెకండ్ లెవెల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా లెవెల్ 2. సో లెవెల్ 2 లో మీరు మినిమం 50,000 తో ఛాలెంజ్ చేస్తారు. ఎస్ ఆర్ నో ఏదో ఒక దాని మీదే పెట్టాలి. మీరు గెలిస్తే ఇంటూ 3 times ఇస్తాను. రెడీయా? ఓకే, ఇక్కడ ఒక స్టంట్ జరుగుతుంది ఈ స్టేజ్ మీద. ఇందులో వాళ్ళు 3 యాక్ట్స్ చేస్తారు. నేను 1 by 1 మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఇక్కడ నెత్తి మీద ఫైర్ పెట్టుకుంటాడు. ఆ ఫైర్ మీద 10 టైల్స్ ని బ్రేక్ చేస్తాడు. ఈసారి నెంబర్ 2, హ్యాండ్ మీద టైల్ పెట్టుకుని హ్యామర్ తో కొడతాడు, టైల్ బ్రేక్ అవుతుంది. ఈసారి ఒక రింగ్ కి ఫైర్ పెట్టుకుని అందులోంచి దూకుతాడు. అతను అవతల వైపు ఒక వ్యక్తి టైల్స్ మీద తను ఉంటాడు. ఈయన రింగ్ ఆఫ్ ఫైర్ లోంచి దూకుతాడు ఆయన మీదకి, ఆయన టైల్స్ ఇరగొడతాడు. ఎస్ ఆర్ నో? ఎస్. Yes. వెరీ పాజిటివ్ యు సీ. సో 50,000 నేను చెప్పిన దాని మీద ఎస్ అని ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. టీకేడి స్టంట్స్ గ్రూప్ ఫ్రమ్ తెలంగాణ. లెట్స్ వెల్కమ్ దెమ్. चल मोड़ दे उसका पंजारा सात आसमां चीरे अब सात समंदर वीरे चल सात सुरों में कर दे ये ऐलान हिम्मत है तो लोगो और जुर्रत है तो मानो रे आज हवेली में रखती है जान खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून में तेरे मिट्टी मिट्टी में तेरा खून ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून रे सुल्तान
मेहनत की डोरी हौसलों से बांधी है सीने में तेरे आग पानी आधी है मेहनत की डोरी हौसलों से बांधी है पर्वत भी तू ही और तू ही पत्थर है जो चाहे तू वो भी बन जाए तेरी मर्जी है आंसू और पसीना मरे है वो दोनों पानी पर मोड़ के रख दे दोनों ही तूफान चोट पटकनी कहती या ठेस जिगर में ठहरी तो जज्बा इतना जहरी है ये मान तेरा इरादा तुझसे भी ज्यादा मुझको कहा जोड़ा आज इतना ले वो दिल में है तेरे तू उसकी नजरों में हाय चल हद से आगे चाहा जो तूने वो पाले चल बच्चा रे सुल्तान ऊपर अल्लाह नीचे धरती बीच में तेरा जुनून है सुल्तान सीने में तेरे आग पानी आधी है मेहनत की डोरी हौसलों से बांधी है सीने में तेरे आग पानी आधी है मेहनत की डोरी हौसलों से बांधी है पर्वत भी तू ही और तू ही पत्थर है जो चाहे तू वो भी बन जाए तेरी मर्जी है आंसू और पसीना मरे है वो दोनों पानी पर मोड़ के रख दे दोनों ही तूफान चोट कितनी कहती या केस जिगर में ठहरी तो जज्बा इतना जहरी है ये मान चल हद से आगे
ట్రూగా తెలంగాణ పవర్ అన్నమాట. చాలా చక్కగా సత్తా ఏంటో చూపించారు, చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని యాక్ట్స్, గ్లాసు, టైల్స్, దాని తోడు ఫైరు, అర్రే సూపర్. అండ్ అన్నిటికంటే స్పెషల్ గా అమ్మా నువ్వు జుట్టుకి ఏం వాడుతుంటా నాకు చెప్పా కొంచెం. అంటే నాకు బేసిక్ గా చిన్నప్పుడు అలాగే లాగేవాళ్ళు, సరిగ్గా చదువుకోపోతే ఇట్లా పట్టుకుని ఇట్లా పీకేవాళ్ళు మా టీచర్లు. అందుకే ఉన్నది పోయింది, చదువు పోయింది. ఏంటంటే చదువుకుంటూ చక్కగా జుట్టును లిఫ్టింగ్ అంటే వండర్ఫుల్. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ వండర్ఫుల్ ఆర్ట్ ఇది. అండ్ దీన్ని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ అండ్ ఇలాగే మీ టీం వరల్డ్ వైడ్ షోస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఏం జరిగిందమ్మా? మేము నెగ్గామమ్మా. ఏంటమ్మా? మేము నెగ్గాం. మీరు నెగ్గారా? సరే ఫస్ట్ నుంచి వద్దాం. టైల్స్ పెట్టి హ్యామర్ పెట్టి దాని మీద చేయి పెట్టి కొడతారు. చేశారా? చేశారు. నెక్స్ట్ నెత్తి మీద ఫైర్, దాని మీద టైల్స్ ని కొడతారు. ఓకే చేశారా? చేశారు. రింగ్ ఫైర్, రింగ్ లోంచి జంప్ చేసి టైల్స్ బ్రేక్ చేస్తారు. అవును చేశారు. సో అది కూడా చేశారు. మరి ఇంకే ఎందుకు డిస్కషన్ ఎందుకు? 50 into 3 times 1,50,000 rupees. సో ఇది తెలుగు దేశీ వర్జన్ అన్నమాట. బట్ ఇలా కాకుండా చేయడానికి మా దగ్గర ఒక గ్యాంగ్ ఉన్నారు. వీళ్ళు చాలా అద్భుతంగా మైకేల్ జాక్సన్ యాస్టిస్ దింపేస్తారు. మీ దగ్గర ఎంత ఉంది క్యాష్? 1,95,000. 50,000. 2,45,000. 1,45,000. అండ్ మీ ఇష్టమా అంతా? ఏ ట్యాక్స్లు కట్టరా మీరు? కరెక్టేగా 1,95,000. 1,95,000. 1,95,000. 2,45,000. ఇందులో 1.5 కదా గెలిచింది. కాదు 50 కదా. కాదు 3 times కదా. అయితే నాకు లెక్కలు రావు. ఒక్క నిమిషం నేను చెప్తాను, ఇద్దరు ఎవరు కరెక్టో మీరు డిసైడ్ చేసుకోండి. నాకు తెలియదు. 95,000 మీ దగ్గర ఉంటే అందులో 50,000 ఖర్చు పెట్టారు. మీ దగ్గర 45,000 ఉంది. రిటర్న్ గా మీకు 1,50,000 వస్తే 1,95,000 ఉంటుంది. మరి అదే కదా నేను చెప్పింది. నువ్వు ఏం చదివావు మామూలుగా? నేను అంతనా? అన్నైతే మరి కష్టం ఇలాగే వస్తుంది. 1,95,000 ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ రౌండ్ లో. నేను ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ మీద మీరు మినిమం 45 పెడితే అబ్బో 180 ఇంకా 15,000 రూపాయలు ఉంటాయి. తలకాయకి పనిచేసుకోవచ్చు 5,000 చొప్పున. నేను ఇచ్చే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చే ఈ గ్యాంగ్ మైకేల్ జాక్సన్ హ్యాట్ చాలా ఫేమస్. సో ఆ హ్యాట్ ని వీళ్ళ ఫార్మేషన్ లో చేసి చూపిస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, మూన్ వాక్ చేసేటప్పుడు షూయేగా హైలైట్. సో ఆయన మైకేల్ జాక్సన్ షూని ఫార్మేషన్ లో చూపిస్తారు. అండ్ నెంబర్ 3, మైకేల్ జాక్సన్ పోస్చర్ ని వీళ్ళు ఫార్మేషన్ లో చేసి చూపిస్తారు. అండ్ ద లాస్ట్ వన్, మైకేల్ జాక్సన్ ఫేస్ ని ఇక్కడ వాళ్ళ ఫార్మేషన్స్ తో చూపిస్తారు. ఇప్పుడు విడివిడిగా ఛాలెంజ్ చేసుకుందాం మనం. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1, హ్యాట్ ఫార్మేషన్. ఎస్ ఆర్ నో? yes. 45,000. ఓకే, షూ ఫార్మేషన్. షూ చైర్ అనిపిస్తుంది. మీ నవ్వు చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. నో చెప్పమంటారా? షూ ఫార్మేషన్ చేయరు. ఓకే, నో షూ ఫార్మేషన్ నో. థర్డ్ వన్, పోర్ట్రేట్. నాకు పోర్ట్రేట్ పూతరేట్లా వినిపించింది. ఎస్. లాస్ట్ వన్, ఆయన ఫేస్. ఇది ముందే చేస్తారు. ఎస్ నో ఎస్ ఎస్. ఎస్ నో ఎస్ ఎస్.
అంటే ఓన్లీ షూ వరకు మాత్రమే నో చెప్పి మిగతావన్నీ ఎస్ చెప్పారు వీళ్ళు. అవును. ఓకే, మరి వీళ్ళు ఎంత వరకు గెలుచుకున్నారు ఫైనల్ రౌండ్ లో తెలుసుకోవాలంటే లెట్స్ ఇన్వైట్ ద క్వశ్చన్ మార్క్ గ్రూప్ ఫ్రమ్ హర్యానా. One man, one voice, one legacy. This is it. ఇట్స్ వండర్ఫుల్ సార్, సూపర్. అండ్ ఓ పని చేద్దాం, వాళ్ళ నలుగురు చాలా అద్భుతమైన సింగర్స్, కానీ డాన్స్ లో కొంచెం కష్టం. మీరు ఒక్క మైకేల్ జాక్సన్ స్టెప్ ఆ నలుగురు చేత వేయిస్తే చాలు. రెడీ, లెట్స్ గో. ఓకే, రెండు నలుగురు రండి, కమాన్. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం, నీ నడకలోనా ఉందే ఓ తాళం. స్టూడెంట్ ముందు గురువులు నమస్కారం పెట్టండి.
అండ్ నేను చూపించే ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒకటే స్టెప్ అది. వెరీ గుడ్. నా బదులు నేను చూపిస్తాడు. ఆర్ డిఫికల్ట్ ఓనా? దిస్ ఇస్ వెరీ ఈజీ. సంథింగ్ లైక్ అలా కావాలి. ఓ పని చేద్దాం. మూన్ వాక్. రెడీయా? రెడీ. పొజిషన్స్. ఇన్నాళ్ళు నేను ప్రపంచంలో నేనే దారుణమైన డాన్సర్ అనుకున్నాను. నాకు తోడుగా నలుగురున్నర విషయం నాకు ఈ రోజే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్, మీ నలుగురు నన్ను కాపాడినందుకు. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. 3 లెవెల్స్ కూడా అయిపోయాయి. 3rd లెవెల్లో ఒక్కొక్క స్టేట్మెంట్ మీద 45,000 పెట్టారు వీళ్ళు. సో ఫస్ట్ స్టేట్మెంట్ మైకేల్ జాక్సన్ హ్యాట్ అయిందా? అయిందిగా. 45,000 ఇంటూ 5 ఎంతమ్మా? అంతే. సో 2,25,000. కంగ్రాచులేషన్. నెక్స్ట్ కూడా ఇంకో 2,25,000 వచ్చేది. ఆవిడ షూ ఎలాగా? షూ కుదరదు కదా ఆవిడ. నేను అప్పటికీ చెప్పా, టోపీ చేసినోడు షూ చేయలేడా అని. అవును. చాలా క్లారిటీగా ఫార్మేషన్స్. సో రెండోది నో చెప్పారు. అందులో 2,25,000 మీకు రాలేదు. 45,000 పోయింది. అండ్ ద థర్డ్ వన్ పోస్చర్, మైకేల్ జాక్సన్ పోస్చర్ లాస్ట్ లో పెట్టారా? చేశారు. ఓకే, దీనికి ఎస్ అన్నారు కదా. 2,25,000 రూపీస్. అండ్ ద లాస్ట్ వన్ ఆయన ఫేస్, దానికి కూడా ఎస్ చెప్పారు. వాళ్ళు ఫేస్ చేయలేదు కాబట్టి అందులో 45,000 పోగా పాత మిగిలిన 15,000. అండ్ ఇప్పుడు ఎంత వచ్చింది? 2,25,000. ఎంత అయింది మొత్తం? అంతే, 2,25,000. మా నాన్నగారిని అడిగానని చెప్పు. ఆయన నిజంగా చాలా ఓపికమ్మా. సో కంగ్రాచులేషన్స్. ఇవాళ మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో మీ నలుగురు కలిసి గెలుచుకునే అమౌంట్ 4,65,000. సో థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురు వచ్చినందుకు. వెరీ గుడ్. వెళ్ళిపోయే ముందు స్కూల్ డిస్పర్స్ నలుగురు కలిసి ఓ మంచి పాట. ఓకే, వీళ్ళు తెలుసుకున్నా లేరు. నేను ఇంటికి పోతా, మళ్ళీ కలుస్తా. వచ్చే సండే 9 o'clock ఆన్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. గుడ్ నైట్. మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతుంది హాయాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ దీంతో రకా డాన్స్ ఆయో. అయిన చావో బాయ్ గో బాయ్ లో బాయ్ మహంగర్ గాయ్, మెచానో బాయ్ బుంజాయ్ ఎంజాయ్ నేనే కొడచాయ్. ऐसे तुझे बोला इश्क दबाना तुझको बोदा सरेना. షో నుంచి వాకౌట్ చేసిన ప్రదీప్